హలో ఫ్రెండ్స్, కేర్ హెల్త్ ఇన్సూరెన్స్లో కేర్ సుప్రీం హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ అనేది ఒక కాంప్రిహెన్సివ్ కవరేజ్ పాలసీ మనకుంది. సో ఈ పాలసీలో ఎటువంటి ఫీచర్స్ ఉన్నాయి, దీనివల్ల మనం ఎంతవరకు కవరేజ్ పొందొచ్చు, ఏ లిమిట్ తోటి మనకి బెనిఫిట్ రావచ్చు అనే విషయం మనం ఇక్కడ కొద్దిగా డీటెయిల్డ్గా చూడబోతున్నాము. కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ నుంచి ఇదివరకు ఈ కంపెనీ పేరు రెలిగేర్ హెల్త్ ఇన్సూరెన్స్ పేరు మీద ఉంటుంది. సో ఈ పర్టికులర్ ప్రొడక్ట్ అనేది కంప్లీట్ హెల్త్ కవరేజ్ డిఫరెంట్ వైడ్ ఎంత బెస్ట్ పాసిబుల్ బేసిస్ మీద కవరేజ్ మనం ఇవ్వచ్చు అనేది మనం ఈ పర్టికులర్ ప్రోడక్ట్ తోటి తీసుకోవచ్చు. ఫ్లెక్సిబుల్ యాడ్ ఆన్స్, సో రైడర్స్ మనం యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ పాలసీ గురించి మాట్లాడుకుంటే ఫ్యామిలీకి ఇవ్వచ్చు, ఇండివిజువల్ పర్సన్స్కి ఇవ్వచ్చు, సీనియర్ సిటిజన్స్ వీళ్ళందరికీ హయ్యర్ సమ్ ఇన్షూర్డ్ కింద పాలసీ అనేది మనం ఈ పర్టికులర్ దాంట్లో తీసుకోవచ్చు. సో కొన్ని ఫీచర్స్ తెలుసుకుందాము. సో ఇక్కడ సమ్ ఇన్షూర్డ్ చూసుకోవచ్చు 5 నుంచి 1 CR. సో రేంజ్ నేను మీకు ఇక్కడ చెప్తాను. 5 lakhs, 7 lakhs, 10 lakhs, 15, 25, 50 ఇంకా 1. సో ఈ రేంజ్లో మనం పాలసీస్ అనేది మనం తీసేసుకోవచ్చు. పాలసీ టర్మ్ 1 year, 2 years ఇంకా 3 years. 2 years పే చేసినందుకు 7.5% డిస్కౌంట్ ఇస్తారు. 3 years ప్రీమియం ఒకేసారి మనం పే చేస్తే 10% డిస్కౌంట్ అనేది మనకి కంపెనీ సైడ్ నుంచి ఇవ్వటం జరుగుతుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే ఇయర్ ఆన్ ఇయర్ ప్రీమియం పెరిగేది అది మనకి పెరగకుండా మనకి సింగిల్గా మనకి 10% డిస్కౌంట్ మనకి ఇవ్వటం జరుగుతుంది. సో రూమ్ రెంట్ వైజ్ మనం చూసుకుంటే కవరేజ్ ఎంత తీసుకున్నామో దానికి ఈక్వలెంట్గా మనకి సమ్ ఇన్షూర్డ్ ఇవ్వటం జరుగుతుంది. సో నార్మల్గా పాలసీస్లో ఎలా ఉంటుందంటే రూమ్ రెంట్ విషయంలో 1% ఆఫ్ సమ్ ఇన్షూర్డ్, 2% ఆఫ్ సమ్ ఇన్షూర్డ్ అలా పర్సంటేజ్ వైజ్ కంపెనీస్ తీసుకొస్తారు. సో ఈ పర్టికులర్ పాలసీలో కాంప్రిహెన్సివ్ పాలసీస్ కాబట్టి యాక్చువల్స్ ప్లస్ ఈక్వలెంట్ టు సమ్ ఇన్షూర్డ్, ఇది చాలా చాలా బెనిఫిట్ మనం చెప్పుకోవచ్చు. హాస్పిటలైజేషన్, ప్రీ హాస్పిటలైజేషన్ 60, పోస్ట్ హాస్పిటలైజేషన్ 60. సో 240 days పూర్తిగా హాస్పిటల్ నుంచి ముందు హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అన్నీ కంప్లీట్గా మనం చూసుకుంటుంటే ఇక్కడ 240 days. సో ఇన్ పేషెంట్ కాకుండా అదనంగా మనకి ప్రతి హాస్పిటలైజేషన్కి 240 రోజులు కవర్ చేయటం జరుగుతుంది. సో మ్యాక్సిమం డేస్ ఇండస్ట్రీలో మనం చెప్పుకోవచ్చు. డే కేర్ ప్రొసీజర్స్, ప్రతి ట్రీట్మెంట్ హాస్పిటల్లో ఉండాల్సిన అవసరం ఉండదు, అక్కడ వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకొని వచ్చేసేయాలి. సో అలాంటి ట్రీట్మెంట్ వైజ్ కూడా మనం కంపెనీ నుంచి బెనిఫిట్ పొందొచ్చు. అడ్వాన్స్డ్ టెక్నాలజీ, సో మోడర్న్ టెక్నాలజీ, రోబోటిక్ టెక్నాలజీ ఇలాంటివి మనం ఫ్రీక్వెంట్లీ చూస్తున్నాము. సో చిన్నగా హాస్పిటల్స్ కూడా అప్డేట్ చేసుకుంటా వెళ్తున్నారు ట్రీట్మెంట్ విషయంలో. సో దానికోసం ఎక్స్పెన్సివ్ ఉంటుంది. సో ఒక చిన్న సింపుల్గా ఎగ్జాంపుల్ ఇస్తాను. ఒక నీ ఇంజురీ మన నీ రీప్లేస్మెంట్ రోబోటిక్ బేసిస్ మీద మనం తీసుకుంటే ఒక 5 lakhs తీసుకుంటాం జరుగుతుంది. సో అది చాలా చాలా ఇంపార్టెంట్. సో అడ్వాన్స్ టెక్నాలజీ కోసం ఫ్యూచర్లో ప్లాన్ చేసుకుంటే కంపల్సరీ హయ్యర్ సమ్ ఇన్షూర్డ్కి వెళ్ళటం అనేది మంచిది అనేది మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. సో ఇది కాకుండా మనం అడిషనల్గా మనకి డాక్టర్ ఫీజ్, నర్సింగ్ ఛార్జెస్, డోనర్, సో చాలా కొన్ని సిట్యువేషన్లో డోనర్ రిక్వైర్మెంట్ కూడా వచ్చింది. సో అలాంటి సిట్యువేషన్లో డోనర్ ఎక్స్పెన్సెస్ ఇవ్వటం జరుగుతుంది. ఆయుష్ ప్లస్ అన్నిటికన్నా మంచి మనం ఇక్కడ చూసుకోవచ్చు అన్లిమిటెడ్ ఈ కన్సల్టెంట్. ఈ అన్లిమిటెడ్ ఈ కన్సల్టెంట్ విషయం ఏంటంటే చిన్న విషయానికి మనం హాస్పిటల్కి వెళ్ళకుండా మనం ఇంటి దగ్గర నుంచే మన మొబైల్ నుంచి మనం ఈ కన్సల్టేషన్ తీసుకోవచ్చు. సో ప్రతి కన్సల్టేషన్కి డాక్టర్స్ నుంచి మన ఫీజు పే చేయాల్సిన సిట్యువేషన్ మనకి ఈ పర్టికులర్ పాలసీ అనేది ఇవ్వట్లా. సో మీరు రోజుకి ఎన్నిసార్లైనా మీరు ఈ కన్సల్టేషన్ అనేది మీరు తీసుకోవచ్చు. సో ఒక ప్రాబ్లం వచ్చింది, ఆ ప్రాబ్లంకి ఏం చేయాలి అనే క్లారిటీ మనకి లేకపోతే మనం కన్సల్టేషన్ రెస్పెక్టివ్ కన్సల్టెంట్కి మనం రీచ్ అవ్వచ్చు. ఇంటి దగ్గర నుంచే
మనం ఆ ట్రీట్మెంట్ అనేది ఇనీషియల్ ట్రీట్మెంట్ తీసుకొని మనం మనకి బెనిఫిట్ అనేది మనం పొందొచ్చు. దీనికి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ అడిషనల్ బెనిఫిట్ మనం తీసుకోవచ్చు యాడ్-ఆన్స్. సో ఇది ఒక యూనిక్ యాడ్-ఆన్స్ ఫ్రెండ్స్. ఇది ఒక్కటి కాకుండా మిగతా అన్ని యాడ్-ఆన్స్ అనేది ఉంటుంది, ఇది ఒకటే ఇన్బిల్ట్ మనకి ఉంది. సో ఇది కూడా చాలా యూనిక్ కాబట్టి మనం యాడ్-ఆన్స్లో మనం సెపరేట్గా మనం మెన్షన్ చేసాము. బట్ ఇది డిఫాల్ట్గా మనకి ప్రోడక్ట్లో ఉంది. సో మనం అడిషనల్గా ఎటువంటి అడిషనల్ రైడర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఫర్ అన్లిమిటెడ్ ఆటోమేటిక్ రీఛార్జ్. సో ఇది ఏంటి అనేది తర్వాత చూసాము. సో 1/1 క్యూములేటివ్ బోనస్ బూస్టర్. సో క్యూములేటివ్ బోనస్ బూస్టర్లో ఇక్కడ మనకు కనిపించింది ఏంటంటే 100% ఇంక్రీజ్ ఇన్ సమ్ ఇన్షూర్డ్ ప్రతి సంవత్సరం. అంటే ఇప్పుడు మనం పాలసీ తీసుకున్నాము, 2025లో మనం పాలసీ తీసుకున్నాము, 26లో మళ్ళీ ప్రీమియం పే చేస్తాం. అంటే ఫస్ట్ రినివల్ చేసినప్పుడు మన కవరేజ్ ఎంత పెరిగిపోతుంది, 100%. సో కవరేజ్ ఒక 25 lakhsకి తీసుకుంటుంటే ఈ క్యూములేటివ్ బోనస్ బూస్టర్ వల్ల మనకి 25 lakhs + 25 lakhs అనేది మనకి కవరేజ్ యాడ్ అవుతుంది క్యూములేటివ్ బోనస్ వల్ల. రెండో రినివల్కి 25 lakhs బేస్ సమ్ ఇష్యూర్డ్ ఉంది ప్లస్ 50 lakhs. పోయిన సంవత్సరం 25 lakhs, ఈ సంవత్సరం 25 lakhs కలిపి 50 లక్షలు. మూడో రినివల్ పే చేశాను, 25 lakhs బేస్ ప్లస్ 75 lakhs మనకి బోనస్ అనేది యాడ్ అయిపోతుంది. 3 సంవత్సరాలు 25 లక్షలు కలిపితే నాకు 75 లక్షలు. సో ఈ విధంగా క్యూములేటివ్ బోనస్ బూస్టర్. ఇప్పుడు సిట్యువేషన్ ఏంటంటే దీనికి యూనిక్నెస్ మనం ఎందుకు చెప్పుకుంటున్నామంటే ఇది లైఫ్ లాంగ్, మనం ఎంతకాలం ఈ పర్టికులర్ పాలసీలో ఉంటామో అంతకాలం మనకి ఈ బోనస్ బూస్టర్ అనేది యాడ్ అవుతూ ఉంటుంది. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ అనేది ఏంటంటే ఈ బోనస్ రెడ్యూస్ అయిపోతుందా క్లెయిమ్ పెట్టిన తర్వాత. నేను ఫర్ ఎగ్జాంపుల్ 2027లో నాకు క్లెయిమ్ అవసరం వచ్చింది. సో 2027 అంటే సెకండ్ ఇయర్ తర్వాత టైంలో ఇక్కడ క్లెయిమ్ నేను తీసుకున్నాను. సో థర్డ్ ఇయర్ నాకు ఇవ్వాల్సిన ఒక 75 lakhs బోనస్ నాకు నా దగ్గర నుంచి వచ్చిద్దా రాదా. సో ఇక్కడ పాయింట్ అనేది ఏంటంటే ఇక్కడ ఈ పర్టికులర్ ఫీచర్కి ఇంకా వేరే ఫీచర్కి ఏంటంటే వేరే కంపెనీస్లో దీని పేరు నాన్ క్లెయిమ్ బోనస్. సో బోనస్ అనేది తీసుకోపోతే నాన్ క్యూములేటివ్ బోనస్. సో ఇక్కడ మనకి క్యూములేటివ్ బోనస్ చెప్పాము, ఇక్కడ నో క్లెయిమ్ బోనస్ చెప్తున్నాము. సో నో క్లెయిమ్ బోనస్ విషయంలో మీరు క్లెయిమ్ చేయకపోతేనే నేను మీకు బోనస్ ఇస్తాను. కానీ ఇక్కడ క్యూములేటివ్ బోనస్ అనేది ఏంటంటే మీరు క్లెయిమ్ వేసినా ఇవ్వపోయినా మీకు మేము ఇవ్వాల్సిన బోనస్ అనేది ప్రతి సంవత్సరం యాడ్ చేసుకుంటానే వెళ్తాము. సో ఇది చాలా డిఫరెంట్గా బోనస్ అనేది మనకి పర్టికులర్ ప్లాన్లో ఉందాము. సో క్యూములేటివ్ బోనస్ ప్రతి సంవత్సరం యాడ్ అవుతూ ఉంటుంది. అనే మొదటి మెట్ ఎక్కాము, రెండోది, మూడోది, నాలుగోది, ఐదోది అలా మనం ప్రతి సంవత్సరం బోనస్ తోటి మనం యాడ్ ఆన్ చేసుకుంటా వెళ్ళిపోతున్నాము. అది ఒక యూనిక్ ఫీచర్. అది ఎన్సిబి అంటే మనకి ఈ సంవత్సరం క్లెయిమ్ వచ్చింది మళ్ళీ తిరిగి కింద పంపించేస్తారు. సో అలా కాకుండా క్యూములేటివ్గా యాడ్ అవుతూ ఉంటుంది. సో అన్లిమిటెడ్ ఆటోమేటిక్ రీఛార్జ్. సో మల్టిపుల్ టైమ్స్ మనం యూటిలైజ్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ సింపుల్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒక చిన్న గ్లాస్ మంచినీళ్ళు మొత్తం నాకు ఇవ్వటం జరుగుతుంది. మంచినీళ్ళు అనేది ఏంటంటే 25 lakhs బేస్ సమ్ ఇన్షూర్డ్. సో 25 lakhs బేస్ సమ్ ఇన్షూర్డ్ తోటి నేను మొత్తం వాడేసుకున్నాను. సో నా దగ్గర వాడిన తర్వాత నా గ్లాస్ మొత్తం ఖాళీగా ఉంది. సో ఇక్కడ కంపెనీ ఏం చేసేదంటే మళ్ళీ ఈ గ్లాస్ నింపేసిద్ది 25 lakhs. మళ్ళీ ఖాళీ అయిపోయింది, మళ్ళీ 25 lakhs నింపేసిద్ది. మళ్ళీ ఖాళీ అయిపోయింది, మళ్ళీ 25 lakhs నింపేసింది. 25 lakhs నింపేసింది, 25 lakhs నింపేసింది. సో ఇక్కడ పాయింట్ అనేది ఏంటంటే ఎన్నిసార్లు నింపిద్ది, ఇలా ఎన్నిసార్లు మనకి బేస్ సమ్ ఇన్షూర్డ్ కవరేజ్
ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ ప్రతి సంవత్సరం మనకి ఇచ్చిద్దంటే ఇక్కడ మనం చూస్తున్నాము అన్లిమిటెడ్ రిస్టోరేషన్. సో ఫస్ట్ పాయింట్ ఇది. సో మనం మల్టిపుల్ టైమ్స్ బేస్ సమ్ ఇన్షూర్డ్ అనేది ఇది యూటిలైజ్ చేసేసాము కంప్లీట్లీ, మనకి దీని సపోర్ట్ ఇస్తారు. ఇది కూడా యూటిలైజ్ చేసేసాము, దీని సపోర్ట్ ఇస్తున్నాము. సో ప్రతి బిల్కి మనకు ఒక సపరేట్గా ఆటోమేటిక్ రీఛార్జ్ అనేది ఉంటుంది. సో ఫస్ట్ పాయింట్ ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే వేరే కంపెనీకి మన కంపెనీకి డిఫరెన్స్ ఏంటంటే సేమ్ పర్సన్ సేమ్ డిసీజ్. ఒక మనిషికి చాలా కంపెనీస్ ఏం చేస్తాయంటే ఈ రెండు కాంబినేషన్లో ఏదో ఒకటే ఉండాలి, ఈ రెండు ఉంటే కంపెనీ ఈ పర్టికులర్ కండిషన్ అనేది ఇవ్వరు, అన్లిమిటెడ్ ఆటోమేటిక్ రీఛార్జ్. సో చాలా కంపెనీస్లో మీరు ఈ ఫీచర్స్ అనేది చూస్తారు, కానీ ఈ పర్టికులర్ పాలసీ విషయం మీద మనకి ఫ్యూచర్ ఏంటంటే ఒక పర్సన్కి ఒకే డిసీజ్ ప్రతిసారి రిపీట్ అయినా ఈ పర్టికులర్ కంపెనీ అనేది బిల్ ఇచ్చిద్ది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ సారి హాస్పిటలైజ్డ్ అయ్యాడు, 25 lakhs బిల్ వచ్చింది, పే చేసేసారు. సెకండ్ టైం ఒక 3 నెలల తర్వాత మళ్ళీ అదే పర్సన్కి అదే డిసీజ్ మళ్ళీ ప్రాబ్లం వచ్చింది, హాస్పిటలైజ్ అయ్యాడు, అక్కడ 25 లక్షలు అయింది, అక్కడ కూడా మళ్ళీ కంపెనీ ఆ పర్టికులర్ కండిషన్ కోసం ఇచ్చింది. సో ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్. సో క్రానిక్ డిసీజెస్లో ఇలా ప్రాబ్లం వచ్చింది. సో క్రానిక్ డిసీజెస్ అంటే డిసీజెస్ దీనికోసం కంటిన్యూస్లీ మనం హాస్పిటలైజ్ వెళ్ళాల్సిందే ట్రీట్మెంట్ కోసం. సో ఆ క్రానిక్ డిసీజెస్ విషయంలో మనకి ఈ ఆటోమేటిక్ రీఛార్జ్ అనేది ఇంపార్టెంట్. ప్లస్ పాలసీస్లో ఫ్యామిలీ ఉంటుంది. సో ఫ్యామిలీలో 4 members ఉండొచ్చు, సో మల్టీ ఇండివిజువల్ పాలసీస్ ఉండొచ్చు, 6 members ఉండొచ్చు. సో 6 membersకి ఇప్పుడు కరోనా చూసాము, కరోనా టైంలో అందరికీ ఒకేసారి ప్రాబ్లం వచ్చేసింది. సో సేమ్ పర్సన్కి కూడా అది వర్తించింది, అది సేమ్ పర్సన్ ఆర్ సేమ్ డిసీజ్ కూడా వర్తించింది. సో ఈ ఆటోమేటిక్ రీఛార్జ్ అన్లిమిటెడ్ అనేది ఫ్యామిలీలో ఎక్కువ మెంబర్స్ ఉంటే చాలా చాలా ఉపయోగపడింది. అందరినీ ఒకే పాలసీలో యాడ్ చేసుకొని మనం ఈ ఫీచర్ని మనం పొందొచ్చు. కేర్ షీల్డ్ ప్లస్. సో చాలా చాలా మనకి ఇక్కడ డిస్పోజల్స్ అంటాము. సో సిరింజ్, కాటన్, హ్యాండ్ గ్లౌజ్ ఇలాంటివి బేసిక్లీ డిస్పోజల్స్లో లెక్కేస్తారు. సో చాలా చాలా కంపెనీస్ అనేది ఏంటంటే ఈ డిస్పోజల్స్ కోసం మనకి క్లెయిమ్ వచ్చినప్పుడు ఈ డిస్పోజల్స్ని మనకి బిల్స్లో మనకి అమౌంట్ మనమే పే చేయాల్సి వచ్చింది. కానీ ఈ కేర్ షీల్డ్ ప్లస్ మనం యూజ్ చేసుకుంటుంటే ఈ డిస్పోజల్స్కి సంబంధించిన ఫీచర్స్ కూడా మనకి పే చేయాల్సిన అవసరం ఉండదు. సో ఒక కంప్లీట్ లిస్ట్ ఉంటుంది, ఆ లిస్టులో ఆ డిస్పోజల్స్ బిల్లో ఉంటే ఒకవేళ కంపెనీ అనేది మీకు పేమెంట్ అనేది క్యాష్లెస్ కింద ఆర్ రియంబర్స్మెంట్ కింద ఇవ్వటం జరుగుతుంది. 4వది ఇంకా చాలా చాలా యూనిక్ ఫీచర్ అన్లిమిటెడ్ కేర్. సో అన్లిమిటెడ్ కేర్ అనేది ఏంటంటే మనం తీసుకున్న దానికి ఇక్కడ 25 లక్షల కోసం మనం తీసుకున్నాము, కానీ కొన్ని సిట్యువేషన్లో నేను చాలా చాలా విన్నాను, ఎక్స్పెన్సెస్ చూస్తుంటే 1.5 కోటి ఖర్చు వచ్చింది అని కొన్ని కేసెస్లో వింటాం. సో ఇలాంటి సిట్యువేషన్లో ఏంటంటే ఈ 25 lakhs కవరేజ్ మనం తీసుకున్నాము. సో 25 lakhs ఇలా కలుపుకున్నా కూడా మనం మొత్తం చూస్తుంటే ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ చూస్తుంటే ఇక్కడ 1 CR అవుతుంది, కానీ ఇక్కడ బిల్ చూస్తుంటే 1.5 crore వస్తుంది. సో అలాంటి సిట్యువేషన్లో మనకి అన్లిమిటెడ్ కేర్ అనే ఫీచర్ మనం లైఫ్ టైంలో ఒకసారి మనం యూజ్ చేసుకోవచ్చు. సో దీనికి బెనిఫిట్ ఏమవుతుందంటే మనం నార్మల్ బేస్ పాలసీ ఈ పర్టికులర్ నార్మల్ బేస్లో మనకి బేస్ కవరేజ్ ప్లస్ బోనస్ కలుపుకున్న తర్వాత కూడా మనకు ఒకవేళ ఏదైనా సిట్యువేషన్లో క్రానిక్ కండిషన్స్ ఆర్ దీన్ని క్రిటికల్ ఇల్నెస్ ఫీచర్స్ తోటి మనకి చాలా చాలా క్రానిక్ డిసీజెస్ అనేది లిస్ట్ అనేది కంపెనీస్ ఇస్తారు. సో అలాంటి సిట్యువేషన్లో కంపెనీ మనకేం చేసిద్దంటే మీరు అన్లిమిటెడ్ ఎంత పెద్ద బిల్ అయినా కూడా కంపెనీ పే చేయడానికి సిద్ధంగా ఉంది. సో అన్లిమిటెడ్ కేర్ ఇది ఎలా ఉంటుందంటే పాలసీ లైఫ్ టైంలో ఒక్కసారి ఈ పాలసీ ఫీచర్ మనం యూజ్ చేసుకున్నాము, ఆ తర్వాత ఈ రైడర్ అనేది మళ్ళీ ఆ పాలసీకి
యాడ్ చేయటం వీలు కుదరదు. సో వన్స్ ఇన్ అ లైఫ్ టైం. సో మనం ఈ రేంజ్ దాటిపోయిన తర్వాత మనం కట్టలేను అనే సిచ్యువేషన్ వస్తే అప్పుడు మనం ఈ అన్లిమిటెడ్ కేర్, ఎవరు ఎంత బిల్ వచ్చింది, ఎంత ఖర్చు వచ్చింది మనం క్లియర్గా చెప్పలేం ఫ్రెండ్స్. సో దానికోసం ఈ ఫీచర్ మనకి చాలా చాలా ఎక్స్ట్రీమ్ సపోర్ట్ విషయం మనం ఈ పర్టికులర్ పాలసీలో మనం పొందొచ్చు. సో ఎలిజిబిలిటీ క్రైటీరియా ఎవరెవరి పాలసీలో రావచ్చు. సో ఏజ్ కండిషన్ మనం చూసుకుంటే పిల్లలు 90 days నుంచి 25 years దాకా పేరెంట్స్ తోటి పాలసీలో ఉండొచ్చు. ఒకసారి 25 సంవత్సరాలు దాటిన తర్వాత వాళ్ళకి సెపరేట్ పాలసీ అనేది ఉంటుంది. సీనియారిటీ డెఫినెట్లీ ఉంటుంది. అంటే ముందు నుంచి ఆ పర్టికులర్ పర్సన్ అన్ని సంవత్సరాల నుంచి పాలసీలో ఉన్నాడు కాబట్టి ఫ్యూచర్లో ఆ సీనియారిటీ అనేది సపరేట్గా అయినప్పుడు పాలసీ ఫీచర్ యాడ్ అయిపోతుంది. అడల్ట్ 18 నుంచి 99 years. సో ఇది 99 years కాదు, 100 సంవత్సరాలు దాటినా కూడా కంపెనీ వాళ్ళకి కవరేజ్ అనేది ఇస్తానికి సిద్ధంగా ఉంది. సో ఫ్యామిలీ ఫ్లోటర్లో ఎవరైనా కవర్ చేస్తారంటే ఇక్కడ క్లియర్గా మనం గుర్తుంచుకోవాలి, సెల్ఫ్, స్పౌస్ ఇంకా చిల్డ్రన్ వరకే మనకి ఈ పర్టికులర్ ఫ్యామిలీ ఫ్లోటర్ అనేది వర్తించింది. మనం పేరెంట్స్ని కూడా మనం యాడ్ చేసుకోవాలంటే దీనికి సపరేట్గా ఫీచర్ మనం చేస్తాము, మల్టీ ఇండివిజువల్. సో ఫ్యామిలీ ఫ్లోటర్ అంటే హస్బెండ్, వైఫ్ అండ్ చిల్డ్రన్స్. పేరెంట్స్ని మనం యాడ్ చేసుకోవాలి పాలసీలో అంటే మల్టీ ఇండివిజువల్ ఫీచర్ తోటి మనం పాలసీ అనేది మనం యాడ్ చేసుకోవచ్చు. సో దీంట్లో కొన్ని కండిషన్స్ ఉంటాయి, అది డెఫినెట్లీ మీరు మీ ఏజెంట్స్ తోటి కన్సల్ట్ అయ్యి మీరు ఆ విషయం అనేది క్లారిటీ తీసుకోవచ్చు. పీఈడి కవర్, సో ప్రీ ఎగ్జిస్టింగ్ కవరేజెస్ అనేది మనం చూసుకుంటే 3 years నార్మల్ కండిషన్ యాజ్ పర్ IRDA రెగ్యులేషన్. రెన్యువల్ ఈ కంపెనీ ఈ పర్టికులర్ పాలసీలో రెన్యువల్ చేయదా? డెఫినెట్లీ మన పాలసీలో ఉంటే కంపెనీ రెన్యువల్ చేయాల్సిందే. సో అది ఈ పర్టికులర్ కంపెనీ కూడా ఫాలో అవుతుంది. సో ఇక్కడ కవరేజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూసుకుంటే ఇన్ పేషెంట్ హాస్పిటలైజేషన్, ICU హాస్పిటలైజేషన్. సో ఎటువంటి హాస్పిటల్ ఎక్స్పెన్సెస్ వెన్ ఇన్ పేషెంట్ హాస్పిటల్లో ఉండి మనం ట్రీట్మెంట్ చేయించుకుంటే మోస్ట్ ఆఫ్ ద కండిషన్స్ తోటి కవరేజ్ ఇచ్చింది. ఆర్గన్ డొనేషన్ ఇందాక మనం చెప్పుకున్నాము. ఆయుష్ ట్రీట్మెంట్ అందరూ ఇవాళ ఎలోపతికే ఉంటారు అనేది కాదు, ఆయుష్ రిలేటెడ్ కూడా ఉంటుంది. సో ఇవన్నీ కూడా కోసం కూడా మనకి కవరేజ్ ఇవ్వటం జరుగుతుంది. కానీ ఇక్కడ కండిషన్ ఏంటంటే ఇన్ పేషెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ కోసం మనం వెళ్ళాలి. కొన్ని సిచ్యువేషన్లో మనం హాస్పిటల్కి వెళ్ళలేని సిచ్యువేషన్లో ఇంటి దగ్గరే ట్రీట్మెంట్ చేయించుకుంటాము. సో అలాంటివి మనం హోమ్ కేర్ ట్రీట్మెంట్, సో దానికోసం మనం అవైలబిలిటీ ఉంటుంది. క్రిటికల్ ఇల్నెస్ విషయంలో సెకండ్ ఒపీనియన్ అనేది ప్రతి ఒక్కళ్ళు తీసుకోవాలనే ఆలోచన ఉంటుంది. సో ఆ సెకండ్ ఒపీనియన్కి రిలేటెడ్ ఎక్స్పెన్సెస్ ఉన్నా కూడా కంపెనీ కవర్ చేసిద్ది. ఇది ఆప్షనల్. సో కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకున్నాను ఫ్రెండ్స్. సో 35 years ఓల్డ్ పర్సన్, 35 సంవత్సరాలు ఉన్న వ్యక్తి ఒక 15 లక్షలు సమ్ ఇన్ష్యూర్ తీసుకుంటే, ఇది ఇండివిజువల్ పాలసీ. మనం ఇక్కడ ఇండివిజువల్ పాలసీ గురించి తీసుకుంటున్నాం, ఒక పర్సన్ కోసమే. 1 సంవత్సరం ప్రీమియం పే చేస్తుంటే ఇది మనకి ప్రీమియం కనిపిస్తుంది. 25 లక్షల కవరేజ్ తీసుకుంటుంటే మనకి ఈ ప్రీమియం వస్తుంది. 50 లక్షలు సమ్ ఇన్ష్యూర్డ్ కవరేజ్ తీసుకుంటుంటే 13,000 దగ్గర కనిపిస్తుంది. సో మీరు చూడొచ్చు సమ్ ఇన్ష్యూర్డ్ డిఫరెన్స్కి ఇంకా ప్రీమియం డిఫరెన్స్కి మీరు చూడండి. 15కి ఇంకా 50 లక్షలకి డిఫరెన్స్ మీరు చూడండి. దాదాపు మనకి 2,000 డిఫరెన్స్లో కంపెనీ మనకి ఎక్స్ట్రాగా మనకి సపోర్ట్ ఇస్తున్నారు. సో ప్రీమియమ్స్ వైజ్ హయ్యర్ సమ్ ఇన్ష్యూర్డ్కి వెళ్తే హయ్యర్ కవరేజ్ మనం పొందొచ్చు. ఇందాక మనం చెప్పుకున్న యాడ్ ఆన్స్ కూడా మనకి చాలా బేస్ సమ్ ఇన్ష్యూర్డ్ తోటే క్యాల్కులేట్ చేస్తారు. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ మనం అర్థం చేసుకుందాము. ఇది కూడా మనకి ఇండివిజువల్ పాలసీ కానీ డిఫరెంట్ ఏజ్ గ్రూప్. 35 yearsకి ప్రీమియం చూడండి 12,000కి దగ్గర వస్తుంది. 45 yearsకి మనం చూసుకుంటే దగ్గర 17,000 వస్తుంది. 55 సంవత్సరాలకి ఒక 25 లక్షల ప్రకారంగా మనం చూసుకుంటే 28,000. సో 50 years తర్వాత కొద్దిగా ప్రీమియమ్స్ ప్రతి కంపెనీలో వేరియేషన్స్ వస్తాయి. ఎంత ముందు నుంచి మనం పాలసీ తీసుకుంటే మనకి ఎటువంటి వెయిటింగ్ పీరియడ్
ఫేస్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇది ఇండివిజువల్ పాలసీ మనం చూసుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఫ్యామిలీ ఫ్లోటర్ విషయం కూడా మనం తెలుసుకుందాము. సో ఫ్యామిలీ ఫ్లోటర్లో నేను ముందుగానే మీకు చెప్పాను కదా, ఇది 2+2 హస్బెండ్ వైఫ్ 2 చిల్డ్రన్స్ని మనం ఫ్యామిలీలో కవర్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకున్నాను, 35 years ఏజ్ హైయెస్ట్ మెంబర్, అంటే ఫ్యామిలీలో 35 years ఏజ్ ఉన్న పర్సన్ అందరికన్నా పెద్దవాళ్ళు. సో అలాంటి సిచ్యువేషన్లో 15 lakhs ఫ్యామిలీ ఫ్లోటర్ కోసం 25,000, అదే 25 లక్షల కోసం 28,000 వస్తుంది. అదే 50 లక్షలు సమ్ ఇన్షూర్డ్ కోసం మనకి 32,000 మనకి ప్రీమియం అనేది ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. సో సమ్ ఇన్షూర్డ్ వైజ్ ప్రీమియం అనేది మనం ఇక్కడ చెక్ చేసాము. సో రెండో ఇలస్ట్రేషన్ మనం తెలుసుకుందాము. ఇది కూడా మనకి ఫ్యామిలీ ఫ్లోటరే ఫ్రెండ్స్, కానీ ఇక్కడ వేరియేషన్ మనం ఏం తీసుకున్నామంటే ఫ్యామిలీలో అందరికన్నా హైయెస్ట్ ఏజ్ పర్సన్ మనం ఇక్కడ చూసుకున్నాము. సో 35 సంవత్సరాలకి ఒక 25 లక్షలు సమ్ ఇన్షూర్డ్ కింద మనం ఇందాకే చెప్పుకున్నాం కదా 28,000. అదే 40 సంవత్సరాల వ్యక్తికి 25 లక్షల కోసం ప్రీమియం అనేది 31. అదే 45 సంవత్సరాలకి 25 లక్షలు చూసుకుంటుంటే 35,000. సో ఇది మనం క్లియర్గా మనం అక్కడ అర్థం చేసుకోవచ్చు. ఇది 25,000 దాకా మనకి అండర్ 80D సపోర్ట్ మనకి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ మనకి ఇస్తుంది. సో ఆ బెనిఫిట్ మనం మ్యాక్సిమంగా మనం యూటిలైజ్ చేసుకోవచ్చు బై 25 lakhs. ఇప్పుడు క్లెయిమ్ ప్రొసీజర్, హాస్పిటల్స్ ఎలా ఉంటాయి అంటే కంపెనీస్ క్యాష్లెస్ ఆర్ రియంబర్స్మెంట్ బేసిస్ మీద క్లెయిమ్స్ అనేది క్లియర్ చేస్తారు. సో క్యాష్లెస్ అనేది ఏంటంటే మనకి హాస్పిటల్ ట్రీట్మెంట్ వెళ్ళినప్పుడు కంపెనీయే పే చేసేసిద్ది టు ద హాస్పిటల్. సో నెట్వర్క్ హాస్పిటల్లో దాదాపు ఒక 21,000 దాకా మనకి హాస్పిటల్స్ ఉన్నాయి నెట్వర్క్లో, అది మనకి ఇక్కడ కనిపిస్తుంది. రియంబర్స్మెంట్ విషయం మీద హాస్పిటల్లో ట్రీట్మెంట్ కోసం వెళ్ళాము, బిల్ మనమే పే చేసాము, పే చేసిన తర్వాత బయట వచ్చిన తర్వాత విదిన్ 15 days మనం ఆ బిల్స్ అనేది సబ్మిట్ చేసేసుకోవచ్చు. ఇక్కడ విషయం ఏంటి ఏంటంటే 2 కండిషన్స్ ఉంటుంది. మనం ఆఫీస్ విజిట్ చేసుకోవచ్చు. సో నియరెస్ట్ ఆఫీస్, మీరు పాలసీ ఎక్కడ తీసుకున్నా కూడా ప్రాబ్లం లేదు, నియరెస్ట్ కేర్ హాస్పిటల్స్ ఆఫీసెస్లో మీరు వెళ్ళి అది సబ్మిట్ చేసుకోవచ్చు. ఆర్ ఆన్లైన్ కూడా మీరు అది చేసేసుకోవచ్చు. సో ఎక్కడ వెళ్ళాల్సిన అవసరం లేదు, కంప్లీట్లీ ఆన్లైన్ అనేది మీరు సబ్మిట్ చేసేసుకొని కూడా అది ప్రాసెస్ కంప్లీట్ చేసేసుకోవచ్చు. సో అప్రూవల్ అనేది విదిన్ 7 working days మనకి వచ్చేసింది. సో 24/7 రాత్రి 1 గంటకి హాస్పిటల్ వెళ్ళాల్సి వస్తుంది, ఇంటిమేషన్ చేయాలి, మొబైల్ నుంచి మనం ఇంటిమేషన్ చేసేసుకోవచ్చు. సో ప్రతి ఒక్క ఫీచర్ అనేది మనకి అవైలబిలిటీ ఇవ్వటం జరుగుతుంది. సో ప్రతి ఒక్క పాలసీలో ఎక్స్క్లూజన్స్ ఉంటాయి, ఆ ఎక్స్క్లూజన్స్ ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. సో ఫస్ట్ అనేది ఏంటంటే ఇంటెన్షనల్ ఇంజ్యూరీ ఆర్ సబ్స్టాన్స్ అబ్యూజెస్. సో బేసిక్లీ ఇక్కడ సుసైడల్ కేసెస్ ఆర్ సెల్ఫ్ ఇంజ్యూరీ, ఏదో కారణం వల్ల ఇంజ్యూరీ చేసుకోవటం, అది కాదు కూడా కంపెనీ పర్టికులర్ దాంట్లో తీసుకోదు. కాస్మెటిక్ వెయిట్ లాస్ ప్రొసీజర్స్ రిలేటెడ్ ఏదన్నా ఉన్నా దానికి కంప్లీట్ ఈ పర్టికులర్ దాంట్లో ఇవ్వరు. ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ అంటే పిల్లలు పుట్టట్లేదు, దానికి చేతి నుంచి ఖర్చు పెట్టుకుంటున్నారు. సో అలాంటి ఖర్చులు కూడా ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ విషయం మీద కంపెనీ అనేది కవర్ చేయదు. ప్రీ ఎగ్జిస్టింగ్ పీరియడ్ డిసీజ్ విషయంలో వెయిటింగ్ పీరియడ్లో కొన్ని పీరియడ్స్ వెయిటింగ్ పీరియడ్ ఫాలో అవ్వాలి. ఆ వెయిటింగ్ పీరియడ్ ఫాలో అయ్యే టైంలో కంపెనీస్ అనేది దానికి రిలేటెడ్ కాస్ట్ అనేది ఇవ్వరు. నాన్ మెడికల్ కన్జ్యూమబుల్స్ కొన్ని మనం డిస్పోజల్స్ లిస్ట్ ఇచ్చాము యాజ్ పర్ IRDA. ఆ లిస్ట్లో ఉన్నాయి అన్నీ ఉంటే డెఫినెట్లీ కంపెనీ మనకి స్పెషల్ మనం చెప్పుకున్నాం కదా ఇందాక రైడర్, ఆ రైడర్ తోటి మనకి ఈ పర్టికులర్ ఫీచర్లో కొన్ని ఫీచర్స్ మనం యాడ్ చేసుకోవచ్చు అండర్ నాన్ మెడికల్ కన్జ్యూమబుల్ ఎక్స్క్లూజన్స్ విషయం మీద. సో ఈ పర్టికులర్ పాలసీ తీసుకోవటం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే వైడ్ రేంజ్ ఆఫ్ సమ్ ఇన్షూర్డ్, 5 లక్షల నుంచి మనం ₹1,00,00,000 రేంజ్ మనకి పర్టికులర్ పాలసీలో మనం తీసేసుకోవచ్చు. అన్లిమిటెడ్ రీఛార్జ్ బెనిఫిట్. సో ఇందాక మనం ఫీచర్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదా. సో ఆ ఫీచర్ చాలా యూనిక్, అన్ని పర్టికులర్
కాంప్రిహెన్సివ్ పాలసీస్లో ఇవ్వరు, మనకు అక్కడ ఇచ్చారు. సో ప్రీమియం అనేది ఏంటంటే ఆధార్ బేస్డ్ ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు పుట్టి పెరిగింది అనకాపల్లి కానీ సెటిల్ అయింది బెంగళూరు, కానీ ఇక్కడ విషయం ఏంటంటే అనకాపల్లి ఆధార్ మీదే ఉంది పిన్ కోడ్. సో అనకాపల్లి ఆధార్ కార్డ్ అడ్రస్ ఉండి పిన్ కోడ్ కూడా అనకాపల్లిది ఉంటే మీకు ప్రీమియమ్స్ అనేది ఈ లొకేషన్ తోటి ఉంటుంది. సో బెంగళూరు లొకేషన్లో ఉండదు. ఒకవేళ బెంగళూరు లొకేషన్లో మీ ఆధార్ ఉంటే ప్రీమియమ్స్ అనేది బెంగళూరు ప్రకారంగా మీకు చేయటం జరుగుతుంది. సో ఇక్కడ సింపుల్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనం పాలసీ ఎక్కడ తీసుకున్నా కూడా మనం పాన్ ఇండియాలో ప్రతి ఒక్క సిటీలో వెళ్ళి మనం ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. అక్కడ మనకి ఎటువంటి కో పేమెంట్ అనే విషయం చాలా కంపెనీస్ ఉంటాయి, ఆ కో పేమెంట్ ఉండదు. ప్రీమియమ్స్ ఛార్జింగ్ అనేది యాజ్ పర్ పాన్ కార్డ్లో పిన్ కోడ్ ఏముంటుంది అది మనకు ఉంటుంది. సో ఇంకా పోస్ట్ హాస్పిటలైజేషన్ కవరేజ్ ఇది మనం ఇందాక చెప్పుకున్నాం కదా, దగ్గర 240 days హాస్పిటల్లో ఇన్ పేషెంట్ కాకుండా మిగతా అదనంగా మనం చూసుకుంటే ఇది 240 days మనం చెప్పుకోవచ్చు. ఐడియల్ ఫర్ వర్కింగ్ ఫ్యామిలీ, బర్డన్ ఫైనాన్షియల్ బర్డన్ తీసుకోలేని ఫ్యామిలీస్ డెఫినెట్లీ ఈ పాలసీకి వెళ్ళొచ్చు. సో కంపెనీ హాస్పిటల్స్ చాలామంది కంపెనీస్ మనకేంటంటే 3, 4 ఇంకా 5 కవరేజెస్ ఇస్తారు. సో అది గ్రూప్ ఇన్సూరెన్స్ ఇస్తారు. సో ఇవాళ హాస్పిటల్ బిల్స్ 3, 4, 5 తోటి సరిపోవట్లేదు. సో దానికోసం మనం కాంప్రిహెన్సివ్ పాలసీస్ తీసుకుంటే ఆ బెనిఫిట్స్ మనం ఫ్యామిలీకి ఫైనాన్షియల్ బర్డన్ రాకుండా చూసుకుంటాము. సో ఇక్కడ లిమిటేషన్స్, సో కొన్ని డ్రాబ్యాక్స్ కూడా ఉంటాయి. సో 3 years వెయిటింగ్ పీరియడ్ ఫర్ పీఈడీస్, ఇది ఒక స్టాండర్డ్ పీఈడీస్ కండిషన్. ముందుగానే మనకి ఏదైనా ప్రాబ్లం వస్తే ఆ పీఈడీస్ అనేది మనకు ఉంటుంది. సో ఈ పీఈడీస్ విషయంలో మనకి 7 కండిషన్స్ ఉన్నాయి. అస్తమా, బీపీ, కొలెస్ట్రాల్, డయాబెటిక్ కండిషన్, ఒబేసిటీ, ప్లస్ అడిషనల్గా మనకి 2 ఫీచర్స్ ఉన్నాయి. సో ఇవన్నీ హై బిఎంఐ ప్లస్ ఇది నాకు ఎగ్జాక్ట్లీ గుర్తులేదు. సో ఇది మొత్తం 7 ఫీచర్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఈ 7 ఫీచర్స్కి కంపెనీ ఏం చేసిందంటే ఈ పీడీ వెయిటింగ్ పీరియడ్ రెడ్యూస్ చేసేది 30 days చేసేసింది. సో మీలో ఎవరికైనా ఈ 7 కండిషన్స్లో మనం చూసుకుంటే ఆ 7 కండిషన్స్లో ఈ 30 days వెయిటింగ్ పీరియడ్ తీసుకొని ఈ పీఈడి రెడ్యూస్ చేసుకోవచ్చు ఫ్రమ్ 3 years to 30 days. ఈ 30 రోజుల తర్వాత ఈ కండిషన్లో ఏదైనా ఒక కండిషన్ తోటి కూడా ట్రీట్మెంట్ జరుగుతుంటే కస్టమర్కి అది తీసుకోవాల్సిన వాళ్ళు వెయిటింగ్ పీరియడ్ ఆ కండిషన్ ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మెటర్నిటీ కవరేజ్ ఒక బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ మనం చెప్పుకోవచ్చు ఈ పర్టికులర్ పాలసీలో. సో మెటర్నిటీ కవరేజ్ ఇవ్వదు, కానీ హస్బెండ్ వైఫ్ ఇద్దరు పాలసీలో ఉండారు, డెలివరీ అయిపోయింది, బేబీ ని 90 days తర్వాత మనం యాడ్ చేసుకోవచ్చు పాలసీలో. సో పాలసీలో యాడ్ చేసుకుంటానికి మనకి అవకాశం కంపెనీ ఇస్తుంది. సో ఆ ప్రో రేటా బేసిస్ మీద మనకి ప్రీమియం తీసుకోవటం జరుగుతుంది. సో బట్ డెఫినెట్లీ ఇక్కడ మెటర్నిటీ కవరేజ్ ఇవ్వరు, కానీ బేబీ అయిన తర్వాత బేబీకి ఇవ్వాల్సిన బెనిఫిట్స్, ఇవ్వాల్సిన ఎక్స్పెన్సెస్ అనేది కూడా కంపెనీ ఇవ్వటానికి రెడీగా ఉంది. సో రైడర్స్ యాడ్ చేయటం వల్ల ప్రీమియమ్స్ పెరుగుతుంది. మనం ఇందాక యాడ్ ఆన్స్ చెప్పుకున్నాం కదా, మంచి బెనిఫిట్స్ తీసుకోవాలి. సో బెనిఫిట్స్ తోటి రైడర్స్ ఉంటాయి, రైడర్స్ తోటి ప్రీమియమ్స్ అనేది యాడ్ అవుతుంది. సో అది ఒకటి ఉంటుంది. మల్టీ ఇండివిజువల్స్, సో ఇంకొక లిమిటేషన్ మనం చెప్పుకోవచ్చు 6 people, కానీ ఈ 6 peopleలో పిల్లల వయసు అనేది 18 సంవత్సరాల కన్నా ఎక్కువ ఉంటే మనం మల్టీ ఇండివిజువల్ తీసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యామిలీలో ఒక 6 members ఉన్నారు. ఓకే, 6 members ఉన్నారు. ఇక్కడ వయసు అనేది మనం చేసుకున్నాము 55 years, 50 years, 35 years, 32 years, 10 years and 8 years. సో వీళ్ళకి మల్టీ ఇండివిజువల్ పాలసీ ఇవ్వచ్చా? సో ఈ కండిషన్ ప్రకారంగా ఇవ్వలేము, ఎందుకంటే
6 మెంబర్స్ అందరినీ మనం ఒక్క పాలసీలో కలుపుకోవచ్చు అనేది మనం చెప్పుకున్నాం. కానీ రెండో కండిషన్ అనేది ఏంటంటే వయసు, పిల్లల వయసు 18 ఇయర్స్ కన్నా ఎక్కువ ఉండాలి. సో వీళ్ళకి ఇవ్వలేము. ఇంకో కండిషన్ మనం అర్థం చేసుకుందాము. 65, 60, 40, 35, 18. సో 5 ఉన్నారు. సో వీళ్ళని మనం మల్టీ ఇండివిజువల్ పాలసీలో మనం యాడ్ చేసుకోవచ్చా? సో ఆన్సర్ ఇస్ ఎస్. ఎందుకంటే ఇక్కడ కండిషన్ ఏంటంటే మ్యాక్సిమం 6 మెంబర్స్, ఇక్కడ 5 ఉన్నారు చేసుకోవచ్చు. అందరికీ 18 సంవత్సరాలు క్రాస్ అయినాయా? సో అందరికి క్రాస్ అయినాయి. సో అందరినీ మనం మల్టీ ఇండివిజువల్ పాలసీస్, మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ని అందరినీ మనం ఒక పాలసీలో చేసుకోవచ్చు. సో చిల్డ్రన్స్ 18 ఇయర్స్ కన్నా తక్కువ ఉంటే మల్టీ ఇండివిజువల్ పాలసీ ఇవ్వలేవు. సో అలాంటి సిచ్యువేషన్లో మనం సజెస్ట్ చేసేది ఏంటంటే సీనియర్ సిటిజన్స్ అంటే హైయెస్ట్ మెంబర్స్ ఉంటారు కదా, వాళ్ళని సెపరేట్గా పెట్టేసుకొని హస్బెండ్, వైఫ్ అండ్ చిల్డ్రన్ని ఒక పాలసీ, 2 పాలసీస్ కింద కవరేజ్ అనేది పర్టికులర్ పాలసీలో మనం చేసుకోవచ్చు. సో ఇది ఒక లిమిటేషన్స్. సో ఓవరాల్గా ఇది ఎవరికి బెనిఫిట్ అనేది మనం చెప్పుకోవచ్చు. సో మనం ఇండివిజువల్ రేటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూసుకుంటే అంటే ఫ్యామిలీ హయ్యర్ కవరేజ్ నీడ్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇండస్ట్రీలో మనం చెప్పుకోవచ్చు. సో దీని యూనిక్ ఫీచర్స్ ఈ పర్టికులర్ పాలసీలో తీసుకోవడం వల్ల మనకి బెనిఫిట్ ఏంటంటే అన్లిమిటెడ్ రీఛార్జ్, కేర్ షీల్డ్ ప్లస్ బోనస్. దీంట్లో నేను ఇంకొకటి యాడ్ చేసేస్తాను ఫ్రెండ్స్, అన్లిమిటెడ్ కేర్. సో అది 1 టైం. ఇందాక మనం ఫీచర్స్ యాడ్ చూసుకున్నాం కదా, సో అన్ని యాడ్ ఆన్స్ మనం ఇక్కడ మనం చూసేసుకుంటున్నాము. సో వాల్యూ ఎడిషన్ ఎవరికి అందరికన్నా ఎక్సలెంట్ బెనిఫిట్ మనం ఇవ్వచ్చు అంటే మోర్ దాన్ 25 lakhs. ఇక్కడ యాన్యువల్ హెల్త్ చెకప్ మనం రైడర్ తీసుకుంటే ఇండస్ట్రీలో ఉన్న అన్ని బెస్ట్ మెడికల్ టెస్ట్ కోసం మనం ఇయర్ ఆన్ ఇయర్ పే చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ చిన్న ఒక రైడర్ మనం యాడ్ చేసుకుంటుంటే ఆ ప్రకారంగా మనం ప్రతి సంవత్సరం మెడికల్ చెకప్ వెళ్ళి చేసుకోవచ్చు. సో ఆ బాయ్స్ చాలా చాలా ఇంపార్టెంట్. సో కన్క్లూషన్ తీసుకునే ముందు ఒక చిన్న పాయింట్ నేను ఇక్కడ మీకు చూపించాలనుకుంటున్నాను. సో ఇక్కడ మీరు అర్థం చేసుకోండి. మనం పాలసీ తీసుకున్నాము, ఒక 10 lakhs సమ్ ఇన్ష్యూర్డ్ కోసం పాలసీ తీసుకున్నాము. సో ఈ 10 lakhs సమ్ ఇన్ష్యూర్డ్ కోసం మనం పాలసీ తీసుకున్న తర్వాత మనకి కండిషన్ ఏమి ఎలా ఉంటుంది ఈ పర్టికులర్ పాలసీలో మనం ఇక్కడ చిన్నగా తెలుసుకుంటున్నాము. సో ఇది రినివల్ ఇయర్, సమ్ ఇన్ష్యూర్డ్, బోనస్, క్యూములేటివ్ బోనస్ బూస్టర్, టోటల్ కవరేజ్ ఎంత వచ్చింది, అన్లిమిటెడ్ కేర్ మనం తీసుకున్నాము, ఆటోమేటిక్ రీఛార్జ్ ఆటోమేటిక్లీ డిఫాల్ట్ అనేది ఉంటుంది. సో ఇక్కడ మనం తెలుసుకుంటున్నాము. సో ఫస్ట్ ఇయర్ ప్రీమియం పే చేసిన తర్వాత 10 లక్షల కవరేజ్. సో యాక్చువల్ ఎంత బిల్, ఇక్కడ ఫస్ట్ ఇయర్లో ఏదైనా క్లెయిమ్ వస్తే మ్యాక్సిమం మనకి 10 lakhs దాకా కవరేజ్ మనం బెనిఫిట్ తీసుకోవచ్చు. సో ఫస్ట్ ఇయర్లోనే ఏదో మేజర్ కండిషన్ వచ్చింది అనుకుందాము, ఒక 75 lakhs బిల్ వచ్చింది. ఆ బిల్, సో ఆ బిల్ నేను అన్లిమిటెడ్ కేర్ తోటి నేను ఆ బెనిఫిట్ అనేది నేను తీసేసుకోవచ్చు. సో ఇది ఒక ఇంపార్టెంట్ ఫీచర్ మనం చెప్పుకోవచ్చు ఈ పర్టికులర్ కండిషన్లో. సో అన్లిమిటెడ్ యాక్చువల్ బిల్స్ అండర్, ఇది ఎప్పుడు పాసిబుల్, మనం అన్లిమిటెడ్ కేర్ తీసుకుంటుంటే ఇది 75 lakhs సింగిల్ బిల్ పే చేసుకోవచ్చు. ఇక్కడ మీరు అనుకోవచ్చు మన దగ్గర ఇక్కడ ఆటోమేటిక్ రీఛార్జ్ ఉంది కదా, దాన్ని మనం ఎందుకు యూజ్ చేసుకోవట్లేదంటే ఆటోమేటిక్ రీఛార్జ్ ఎప్పుడు అప్లికేబుల్ అవుతుందంటే ఫస్ట్ బిల్ 10 lakhs మీద రాదు, నెక్స్ట్ బిల్ 10 lakhs మీద వచ్చింది. సో ఫస్ట్ బిల్ మనకి దీని నుంచి వచ్చేసింది, రెండోసారి బిల్ హాస్పిటల్కి వెళ్తున్నాము, అక్కడ కూడా 10 లక్షలు వస్తుంటే అప్పుడు నాకు ఇవ్వాల్సిన ఆటోమేటిక్ రీఛార్జ్ నాకు ఇవ్వటం జరుగుతుంది. సో ఫస్ట్ బిల్లే నాకు ఎక్సీడ్ అయిపోతుంది సమ్ ఇన్ష్యూర్డ్ కన్నా ఎక్కువగా అంటే నాకు ఇక్కడ ఆటోమేటిక్ రీఛార్జ్ నాకు ఇవ్వటం జరగదు. సో మల్టిపుల్ బిల్స్లోనే నాకు ఆటోమేటిక్ రీఛార్జ్ అనేది అప్లికేబుల్ అవుతుంది. సో ఇక్కడ యాక్చువల్ అన్లిమిటెడ్ కేర్ మనకి ఇక్కడ రెస్పైట్ కింద వచ్చేసింది. సో ఇది ఒక్కసారి మనం తీసుకోవచ్చు. సెకండ్ ఇయర్ అంటే ఫస్ట్ రిన్యూవల్ పే చేసిన తర్వాత డిఫాల్ట్గా బోనస్
50% మన కంపెనీ ఇచ్చేస్తుంది. క్యూములేటివ్ బోనస్ బూస్టర్ రైడర్ తీసుకున్నాము, అక్కడ సమ్ ఇన్ష్యూర్డ్కి ఎంత ఉంది అంత సమ్ ఇన్ష్యూర్డ్ బోనస్ మనకు యాడ్ చేసేస్తున్నారు. 25 లక్షలు మనం ఉంటున్నాము. సో 3వ సంవత్సరం అంటే 2వ రెన్యువల్. ఇక్కడ మనకి ఈ బేస్ ఇది ఉంటుంది. బోనస్ మనకి 50% అనేది తీసుకుంటున్నామంటే 5 లక్షలు. ఇక్కడ క్యూములేటివ్ బోనస్ బూస్టర్ ఇంకొక 10 లక్షలు. సో మనకి బోనస్ యాడ్ చేసుకున్న తర్వాత 2వ సంవత్సరం తర్వాతే మనకి 40 లక్షలు కవరేజ్. అంటే సింగిల్ బిల్ ఇక్కడ సింపుల్గా అర్థం చేసుకోవాలి. ఇక్కడి నుంచి సింగిల్ బిల్ ఎంత వచ్చినా కూడా నాకు ఈ టోటల్ అమౌంట్ లెక్కేసుకుంటా నేను. సో ఫస్ట్ బిల్ 40 lakhs వచ్చినా కూడా నేను దాన్ని యూస్ చేసుకోవచ్చు. సెకండ్ బిల్ తర్వాత నేను ఈ అన్లిమిటెడ్ రీఛార్జ్ని నేను యూస్ చేసుకోవచ్చు. 4th ఇయర్ 3వ రెన్యువల్. ఇక్కడ మనం సమ్ ఇన్ష్యూర్డ్ చూసుకుంటున్నాము. ఇక్కడి నుంచి మనకి ఇది బోనస్ అనేది మనకి రాట్లా. బోనస్ ఒకటి 100% ఇస్తారు, అది కూడా 2 yearsలో 50% కింద. సో క్యూములేటివ్ బోనస్ బూస్టర్ అక్కడి నుంచి మనకి యాడ్ ఆన్ అవుతూ ఉంటుంది ప్రతి సంవత్సరం. సో మనం సింపుల్గా ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మన ఫస్ట్ బిల్ మనం సపోర్ట్ ఇచ్చేది ఇది టోటల్ ఫస్ట్ బిల్. ఎంత ఎక్కువ బేస్ సమ్ ఇన్ష్యూర్డ్ తీసుకుంటా అంటే అంత ఫస్ట్ బిల్ సపోర్ట్ మీకు ఈ బేస్ సమ్ ఇన్ష్యూర్డ్ తోటి బోనస్ అనేది మనకి యూజ్ అవుతుంది. సో మనం చాలా చాలా క్లియర్గా ఉండాలి. మనం ఉండే లైఫ్ స్టైల్, మనం తీసుకునే మెడికల్ హాస్పిటల్స్ ఎక్కడ వెళ్తున్నాము, ఎంత బిల్స్ అక్కడ వస్తున్నాయి అనే విషయం చూసుకొని హయ్యర్ సమ్ ఇన్ష్యూర్డ్కి వెళ్ళాలి. ప్రీమియమ్స్ గురించి ఆలోచించొద్దు, కవరేజ్ గురించి ఆలోచించాలి. ఎందుకంటే హాస్పిటల్ బిల్స్ మనం కొన్ని సిట్యువేషన్లో పే చేయలేము. సో ఇక్కడ సింపుల్గా అర్థం చేసుకోవచ్చు. 12 సంవత్సరాలు నేను ప్రీమియం కట్టాను, నాకు ఎటువంటి బెనిఫిట్ వచ్చింది. సో కంపెనీ ఏం చెప్తుందంటే 1,40,00,000 బిల్ వచ్చినా కూడా నేను మీకు పే చేస్తున్నాను అనే విషయం మనకి ఇక్కడ తెలుస్తుంది. సో ఇక్కడ అన్లిమిటెడ్ కేర్ కూడా మనకి సపోర్ట్ ఉంది, ఆటోమేటిక్ రీఛార్జ్ అనేది కూడా ఉంటుంది. సో ఇక్కడ సింపుల్గా మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ అన్లిమిటెడ్ కేర్ మనం ఎప్పుడు తీసుకోవాలి, ఎవరు తీసుకోవాలి. సో లోవర్ సమ్ ఇన్ష్యూర్డ్, తక్కువ సమ్ ఇన్ష్యూర్డ్ మీద వెళ్ళే వాళ్ళు కంపల్సరీ ఈ అన్లిమిటెడ్ కేర్ అనేది మీరు యాడ్ చేసుకోండి. నెక్స్ట్ రెన్యువల్, ఆల్రెడీ మీరు పాలసీలో ఉన్నారు, నెక్స్ట్ రెన్యువల్ డేట్ వచ్చింది, ఆ రెన్యువల్లో మీరు ఈ అన్లిమిటెడ్ కేర్ మీరు మీ పాలసీలో యాడ్ చేసుకోండి. అంటే ఒక 5 lakhs, 7 lakhs, 10 lakhs వాళ్ళు కంపల్సరీ అన్లిమిటెడ్ కేర్ బెనిఫిట్ అనేది మీరు తీసుకోవాలి అనేది నేను చెప్తున్నాను. సో 25 lakhs, 50 ఇంకా 1 crకి ఇది అవసరం ల్యాప్ అవ్వచ్చు, బట్ ఇది ఉంటే డెఫినెట్లీ చాలా చాలా మంచి ఫీచర్ అనేది నేను మీకు చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇవాళ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ కోసం మనం చూసుకుంటే దగ్గర 50 lakhs మనకు వస్తుంది. సో ఆ 50 lakhs ఎంతమంది పే చేసుకోవచ్చు అనే విషయం క్లియర్గా మనం అర్థం చేసుకోవాలి. సో ఒక ఫైనల్గా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే కన్క్లూజన్ ఫ్రెండ్స్, ఇక్కడ ప్రీమియం ప్రొటెక్షన్ మనకు వస్తుంది, ఫ్లెక్సిబిలిటీ మనం తీసుకోవచ్చు యాడ్ ఆన్స్ తోటి. సో చాలా చాలా ఈజీగా మనం తెలుసుకోవచ్చు ఇది ఎవరికి సూటబుల్, అందరు మనం తీసుకోవచ్చు. బట్ బెస్ట్ సిటీస్లో ఉండే వాళ్ళకి ఎన్ఆర్ఐస్ ప్లస్ హయ్యర్ హెచ్ఎన్ఆర్ఐస్ మనం చెప్పుకోవచ్చు. సో సింపుల్గా ఎందుకంటున్నంటే బెస్ట్ ఫీచర్ ఉండాలి హాస్పిటల్లో, ఎక్స్పెన్సివ్ ట్రీట్మెంట్ ఉన్నా కూడా ప్రాబ్లం లేదు. అలాంటి ఆలోచన ఉంటే డెఫినెట్లీ ఈ పాలసీ వాళ్ళు తీసుకోవచ్చు. సో పాలసీ టర్మ్స్ అండ్ కండిషన్ రివ్యూ చేసుకోండి. ఎప్పుడైనా ఏదైనా పాలసీ తీసుకుంటే లేకపోతే రెన్యువల్ చేసేటప్పుడు మీకు ఏదైనా అడిషనల్ బెనిఫిట్ మీరు బేసికలీ పొందాలనుకుంటే, కొన్ని అడిషనల్ రైడర్ యాడ్ చేసుకోవాలన్నా కూడా మీ రిక్వైర్మెంట్ మారింది, ఫ్యామిలీ మెంబర్ యాడ్ అయ్యారు, కవరేజ్ పెంచుకోవాలి, కండిషన్ మారింది, అన్ని కండిషన్ మీరు ప్రతి పాలసీ రెన్యువల్ చేసుకునే ముందు ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత అడిషనల్గా రైడర్గా మనం యాడ్ చేసుకోవచ్చు మనం రెన్యువల్ టైంలో. ఆ ఫీచర్ అనేది కూడా మీరు కంపల్సరీ చెక్ చేసుకోవాలి. సో దీంతో ఫ్రెండ్స్ ఫస్ట్ అడిషన్ నేను క్లియర్గా చెప్పేసుకుంటాను. నేను ఒక రిజిస్టర్డ్ డిస్ట్రిబ్యూటర్. సో ఈ పర్టికులర్ కంపెనీ పాలసీస్ నేను అమ్ముతాను, బట్ కండిషన్ నేను ముందుగానే చెప్తున్నాను. ఈ పర్టికులర్ వీడియో జస్ట్ ఒక అవేర్నెస్ స్ప్రెడ్ చేయడానికి, హెల్త్ ఇన్సూరెన్స్ అవేర్నెస్ స్ప్రెడ్ చేయడానికి, ప్లస్ ఈ పాలసీ ఫీచర్స్
మీకు తెలియపరచడానికి మన ఈ పర్టికులర్ వీడియో అనేది చెప్తున్నాను. ప్లస్ ఫ్రెండ్స్, ఇది నా బేసిక్లీ డీటెయిల్స్. నేను ఎల్ఐసి చేస్తాను, కేర్ హెల్త్, ప్లస్ నేను ఒక ఆంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ని. సో కాంటాక్ట్ అవ్వాలన్నా కూడా మీరు ఈ డీటెయిల్స్ ఇచ్చిన ఈమెయిల్ వేయచ్చు, ఆర్ మీరు మొబైల్ నెంబర్లో మీరు వాట్సాప్ పెట్టవచ్చు. సో ఇక్కడ మీకు యాజ్ అండ్ వెన్ నేను నా మీ రిక్వైర్మెంట్ ప్రకారంగా నేను మీకు కొటేషన్స్ కావాలంటే కొటేషన్స్ పెడతాను. పాలసీ తీసుకోవాలన్నా కూడా డెఫినెట్లీ నేను మీకు హెల్ప్ చేయొచ్చు. సో దీంతో ఈ పర్టికులర్ వీడియో కంక్లూడ్ చేస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.